సాధారణంగా ఏ సంస్థ అయినా తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు పండుగలు, మెరుగైన పనితీరు లేదా లాభాలు వచ్చినప్పుడు ప్రోత్సాహకాలు, బోనస్ ఇచ్చేందుకు ఆసక్తి చూపుతాయి. కానీ చైనాకు చెందిన ఓ కంపెనీ మాత్రం వినూత్నంగా ఆలోచించింది. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులు బరువు తగ్గితే బోనస్ ఇస్తామని ప్రకటించింది. అయితే చైనాలోని ఇన్స్టా 360గా పేరొందిన అరాషి విజన్ సంస్థ వెయిట్ లాస్ ఛాలెంజ్ ఇటీవల ప్రారంభించింది. ఇందుకోసం మిలియన్ యువాన్లు, భారత కరెన్సీలో సుమారు 1.1 కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. ఈ ఛాలెంజ్లో ఒక వ్యక్తి తగ్గే ప్రతి అరకిలోకు 500 యువాన్లు, భారత కరెన్సీలో 5,800 రూపాయలు బోనస్గా ఇస్తామని ప్రకటించింది. అలా ఈ ఏడాది జంజీ ఉద్యోగి షియాకి 90 రోజుల్లోనే 20 కిలోలు తగ్గి దాదాపు 2.5 లక్షల రూపాయలు సంపాదించింది. దీంతో ఆమెకు వెయిట్ లాస్ ఛాంపియన్ టైటిల్ వరించింది. బరువు తగ్గేందుకు ఆహారాన్ని నియంత్రించానని, రోజు గంటన్నర వ్యాయామం చేశానని ఆమె వెల్లడించారు. కాగా ఈ ఛాలెంజ్ ద్వారా ఉద్యోగులు ఆరోగ్యానికి ప్రాధాన్యమిచ్చేలా చేయడం, వర్క్ లైఫ్తో పాటు వ్యక్తిగత జీవితంలోనూ ఉత్సాహంగా ముందుకు సాగేలా ప్రోత్సహించడమే తమ లక్ష్యమని సంస్థ ప్రతినిధి తెలిపారు. సదరు సంస్థ ఉద్యోగులందరికీ కలిపి ఏకంగా 1.23 కోట్ల రూపాయలను బహుమతిగా అందించింది. తమ ఉద్యోగులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటే పనితనం మెరుగుపడుతుందని సంస్థ యాజమాన్యం భావిస్తోంది. అయితే ఇందులో ఓ ప్రత్యేక నిబంధన కూడా ఉంది. ఎవరైనా మళ్లీ బరువు పెరిగితే తీసుకున్న ప్రోత్సాహకానికి రెట్టింపు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి అరకిలోకు 800 యువాన్లు, అంటే భారత కరెన్సీలో దాదాపు 9,300 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని షరతు విధించింది. అయితే ఇప్పటి వరకు ఎవరికీ ఈ జరిమానా చెల్లించే పరిస్థితి రాలేదని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కాగా ఈ ఛాలెంజ్పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. ఉద్యోగుల ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు మంచి ఆలోచనని కొందరు ప్రశంసిస్తుండగా, బరువు పెరిగితే జరిమానా విధించడం నైతికంగా సరికాదని మరికొందరు విమర్శిస్తున్నారు.